ఈ 3 హ్యాబిట్స్ వల్ల మీ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుందని మీరు తెలుసుకోండి. రాత్రిపూట నిద్ర లేకపోవడం. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వాళ్ళందరికీ కూడా ఈ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క టాక్సిన్స్ బ్రెయిన్ లో ప్రొడ్యూస్ అయ్యి నిద్రపోయినప్పుడు క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా చేయకపోతే మెమరీ అనేది వీక్ అవ్వడం, కాన్సన్ట్రేషన్ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 7 to 8 అవర్స్ అన్నది ప్రాపర్ స్లీప్ అనేది రాత్రిపూట చాలా మంచిది. బాగా స్క్రీన్ టైం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతుంది. కంటిన్యూగా మొబైల్ యూస్ చేయడం, టీవీ యూస్ చేయడం, వీటి వల్ల ఏమవుతుందంటే అటెన్షన్ రెడ్యూస్ అవ్వడం, యాంగ్జైటీ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా ఈ టూ మచ్ స్క్రీన్ టైం వల్ల వస్తుంది అనమాట. దీనివల్ల బ్రెయిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. లేదంటే మేము సిస్టమ్ వర్క్, నా జాబ్ అది అంటే 20-20-20 రూల్ పాటించండి. ఎవ్రీ 20 minutes కి ఒక 20 feet దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ ని ఒక 20 seconds పాటు చూసి మళ్ళీ మీ వర్క్ లోకి వస్తే బ్రెయిన్ కానీ కంటికి కానీ ఎటువంటి ఇబ్బంది అవ్వదు అనమాట. అలానే బ్రేక్ఫాస్ట్ అన్నది స్కిప్ చేశారు అంటే ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ కూడా బాగా డిప్రైవ్ అయిపోయి ఉంటాయి రాత్రిపూట. కాబట్టి ఆ బ్రెయిన్ కి కావాల్సిన గ్లూకోజ్ అందదు అనమాట. బ్రేక్ఫాస్ట్ అన్నది స్కిప్ చేశారు అంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ కానీ, వర్క్ లో అంత ప్రాపర్ గా ఇవ్వకపోవడం కానీ, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పడతాయి అనమాట. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ ఏదో ఫ్రూట్స్ లేకపోతే ఓట్స్ తీసుకుంటే మార్నింగ్ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రెయిన్ ని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అది ఒకసారి డ్యామేజ్ అవుతే మళ్ళీ రీప్లేస్ చేసుకోలేము. కాబట్టి బీ కేర్ఫుల్. అట్లీస్ట్ ఈ 3 హ్యాబిట్స్ అన్నా సరే చక్కగా మనం ఉంచుతున్నావా లేదా అన్నది చూసుకోండి. థ్యాంక్ యూ.